విధి నిర్వహణలో నిజాయితీని చాటుకుని ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఓ ఎస్ఐ కానిస్టేబుల్ ఘటన చూసిన రాష్ట్ర ప్రజానికం పోలీసులను పోలీసు సేవలను అభినందించి 2-3 రోజులు కాకముందే రోడ్డుపై అక్రమ వసూళ్ల కోసం పోలీసు యూనిఫామ్ ను అడ్డుపెట్టుకున్న ఓ కానిస్టేబుల్ ను చూసి అదే ప్రజానికం డిపార్ట్మెంట్ పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇదిగో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, లారీల వెంట పరుగులు తీస్తున్న కానిస్టేబుల్ ని. ఆయన గారు ఎందుకు పరుగులు తీస్తున్నారో తెలుసా? లారీ డ్రైవర్ల వద్ద నుంచి 100-1000 రూపాయల వరకు లారీకో రేటు లెక్కన అక్రమంగా ముక్కుపిండి వసూళ్లు చేస్తూ చెమటలు కారేలా పరుగులు తీస్తున్నాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లా బూదనం టోల్గేటు సమీపంలో ఈ కానిస్టేబుల్ ఆత్రంగా పరిగెడుతూ అక్రమంగా నగదు వసూలు చేస్తున్న ఆ కాకి విన్యాసాలు యంత్రి నిఘాకి చిక్కాయి. సదరు కానిస్టేబుల్ మీద దృష్టి పెడితే 20 నిమిషాల నిడివిలో సుమారు 70 వాహనాలను ఆపి అక్రమ వసూళ్లకు దిగాడు. జాతీయ రహదారి, అందులో టోల్గేట్ మార్గంలో రాత్రి పగలు తేడా లేకుండా వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. మరి ఎంతమంది కానిస్టేబుళ్లు ఎంత నగదు వసూలు చేస్తున్నారో వాటాలు పంచుకునే పోలీసులకే ఎరుక. ప్రతిరోజు కొందరు కానిస్టేబుళ్లు ఇదే తరహాలో వసూళ్లకు పాల్పడి కింది నుంచి ఉన్నత స్థాయి పోలీసు అధికారుల వరకు తలా కొంత స్థాయిని బట్టి పంపకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై జిల్లా ఎస్పీ దృష్టి సారించి విచారణ చేపడితే ఈ కాసుల కానిస్టేబుళ్ల వ్యవహారం, వాటాదారుల భాగోతం తెలుతుంది. ఈ వీడియోలు చూసి ఆ కానిస్టేబుల్ కి ఏ పేరు పెట్టాలో మీరే కామెంట్ చేయండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.